హలో. అక్క, ఈ నెల రెంట్ ఇంకా ఇవ్వలేదేంటి? ఆ, సరే కానీ ఈ 2 నెలలు కూడా, పోయిన నెల కూడా పడలేదు. ఈ 2 నెలలు కూడా, 2 నెలల అద్దె కూడా ఇంక ఈ నెలలో వేసాక. సరే సరే, ఓకే. అయితే చిన్న మాట చెప్పాలక్క నీకు. అదే, యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఒక మాట చెప్పాలని, అది చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అక్క నేను. అదే అక్క, అదే యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన ప్రేమమయుడు. యేసుక్రీస్తు ప్రభువారు చాలా గొప్ప దేవుడు అక్క. మరి మనల్ని ఆయన ప్రేమించాడు. ఆయన ఎంత ప్రేమించాడంటే, మన నుంచి ఆయన ఏమీ ఆశించట్లేదు. ఈ లోకంలో ఉన్నదంతా కూడా ఆయనదే కదా. ఈ లోకంలో ఉన్నటువంటి పర్వతాలు, సముద్రాలు, ఆకాశం, నక్షత్రాలు అన్నీ ఆయనయే కదా. ఈ లోకంలో ఎన్నో జంతువులు చూస్తున్నాం. డిస్కవరీ ఛానల్లో మనం ఎన్నో జంతువులు చూస్తున్నాం. లోకంలో అరణ్యాలు ఉన్నాయి, అందులో ఎన్నో కొండ మేకలు ఉన్నాయి, ఎన్నో పక్షులు ఉన్నాయి. అలాగని చెప్పేసి దేవుడికి మనం ఏమన్నా మేకల్ని, కోళ్ళు దేవుడు అడిగాడా? దేవుడు అవి ఏం అడగట్లేదు అక్క. ఆయన ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని మన కొరకు, మనందరం, ఎందుకంటే మనం అందరం పాపాత్ములు. మనం అందరం తల్లి గర్భంలో పుట్టినప్పటి నుంచి పాపాత్ములమే. అయితే మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మన అందరి పాపాలు ఆయన శిలువ మీద వేసుకొని, ఆయన ముళ్ళ కిరీటం పెట్టుకుని రక్తం కాచాడక్క. ఆ రక్తమే మన పాపాలని విమోచిస్తుంది. మన స్వనీతి, మనం చేసేటువంటి పుణ్యాలు, యజ్ఞాలు, యాగాలు, ధర్మాలు, ఏంటి అంటారు చూడు, ఎలకతోలు తెచ్చి ఎంత ఉతికినా నలుపు నలుపే. మన హృదయం శుద్ధి చేయడానికి మన స్వనీతి, మన భక్తి సరిపోదక్క. అది యేసుక్రీస్తు రక్తమే. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థ కలుగుతుంది. మనం ఈ లోకంలో 70 సంవత్సరాలు బతుకుతాం అంతే. ఈ 70 సంవత్సరాలు మనం బ్రతుకుతాం. ఏసయ్యని నమ్ముకుంటే కనుక మనం, మన శరీరానికి మట్టిలో కలిసిపోద్ది. ఆత్మ పరలోక రాజ్యం వెళ్ళాలంటే, మన పరలోక రాజ్యం మరి యుగ యుగాలు బతకాలంటే యేసుక్రీస్తుని నమ్ముకుంటే నిత్య జీవానికి వెళ్తాం అక్క. థ్యాంక్ యూ అక్క. బాయ్.